హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క డే 66 జావా కంప్లీట్ కోర్స్లో మనం వచ్చి ఉంటే క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మనకు వచ్చి ఉంటే ప్రోగ్రామటికల్గా మనం తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఆల్రెడీ మనం వచ్చి ఉంటే దీనికి ముందు వీడియోలో మనం వచ్చి ఉంటే జావాలో మనకు వచ్చి ఉంటే క్లాస్ అనేది మనం వచ్చి ఉంటే బ్లూ ప్రింట్ లాంటిది, మళ్ళీ మనకు వచ్చి ఉంటే ఆబ్జెక్ట్ అనేది మనకు వచ్చి ఉంటే ఈ క్లాసెస్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసే రియల్ ఎంటిటీస్ అనేది మనం క్లియర్గానే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం వచ్చి ఉంటే సేమ్ మనం దీనికి ముందు థియరిటికల్గా ఏదైతే కార్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ మనం వచ్చి ఉంటే అదే బేస్ చేసుకుని మనం వచ్చి ఉంటే కోడింగ్ పరంగా చూద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే సేమ్ మనకు వచ్చి ఉంటే ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ ప్యాకేజ్ అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకున్నాం. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ క్లాస్ అనేది నేను వచ్చి ఉంటే కార్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో మనకి కార్ అనేది ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసినాం. సో మనకి ఇక్కడ ఉంది మనకు వచ్చి ఉంటే క్లాస్ కార్ అనేది. ఓకేనా. సో ఈ క్లాస్ లోపల మనకు వచ్చి ఉంటే మనం ఆల్రెడీ దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనకి క్లాస్ లోపల మనకి ఏముంటాయి, సో నార్మల్గా మనకు వచ్చి ఉంటే వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకు నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే మెథడ్స్ అనేవి ఉంటాయని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే జస్ట్ మీకు వేరియబుల్స్ మీకు మెథడ్స్ అంటే మీకు తెలియకపోతే నో ప్రాబ్లం, మనం ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గానే తెలుస్తుంది. జస్ట్ నేను ఇక్కడ వచ్చి ఉంటే సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తా, జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుని మనం వీటి గురించి మనం వచ్చి ఉంటే ఫర్దర్ క్లాస్లో ఫుల్ డెప్త్గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే సో ఇంట్ నేను వచ్చి ఉంటే ప్రైజ్. ఓకేనా. సో ప్రైజ్ అనేది తీసుకుంటున్నా. సో మనకు వచ్చి ఉంటే ఇంట్ ప్రైజ్ అనేది తీసుకున్నా ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే ఇంకా నెక్స్ట్ మనకి ఏముంది, కార్కి వచ్చి నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా నేను వచ్చి ఉంటే స్ట్రింగ్ అనేది. ఓకేనా. సో మనకి స్ట్రింగ్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రింగ్ అనేది మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే సేమ్ మనకి డేటా టైప్. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు కదా మీకు. సో ఇక్కడ మనకి ఇంటిజర్ ఎలా ఉంటుందో అలా మనం స్ట్రింగ్ అనేది తీసుకుంటాం అనమాట. స్ట్రింగ్‌కి మనం వచ్చి ఉంటే ఇక్కడ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో ఇది వచ్చి మనకు వచ్చి ఉంటే ఈ స్ట్రింగ్ అనేది మనకి ఏమవుతుంది, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది అవుతుంది. ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కింద వస్తుంది. సో మనం స్ట్రింగ్స్ గురించి కూడా మనం డెప్త్‌గా మనం వచ్చి ఉంటే ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. జస్ట్ మీరు ఇక్కడ జస్ట్ బేసిక్‌గా మీరు అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి చాలు. ఓకే. ఓకే. ఇక్కడ నేను జస్ట్ సింపుల్‌గా ఎగ్జాంపుల్ కోసం స్ట్రింగ్ నేమ్ అంటే మనకి కార్ నేమ్, ఇంట్ ప్రైస్ వేరేం మనకు అవసరం లేదు. జస్ట్ మనకి కావాలంటే మోడల్ కావాలంటే కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను మోడల్‌కి కూడా నేను వచ్చి ఉంటే స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. సో మనకు వచ్చి ఉంటే మోడల్ లేదంటే మనకి కలర్ సంథింగ్ మనం ఏదైనా తీసుకోవచ్చనమాట. ఓకే. సో మోడల్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే 3 ప్రాపర్టీస్ అనేది తీసుకున్నా. ఓకేనా. సో మనం వచ్చి ఉంటే క్లాస్ అనేది నేను ఆల్రెడీ ముందుగానే చెప్పాను. మనకి క్లాస్ అనేది జస్ట్ ఒక స్ట్రక్చర్. ఓకేనా. దీన్ని యూజ్ చేసుకొని మనం వచ్చి ఉంటే మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ క్లాస్ అంటే మనం ఆబ్జెక్ట్స్ అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆబ్జెక్ట్‌లు మనకు వచ్చి ఉంటే ఒకటి మనకు వచ్చి ఉంటే ఆబ్జెక్ట్ మనకు ఏముంటాయి, ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే దాని యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మనం నార్మల్‌గా ప్రాపర్టీస్ అన్నీ మనకు వచ్చి ఉంటే ఇక్కడ వేరియబుల్స్‌లో మనం డిక్లేర్ అనేది చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకి బిహేవియర్. సో మనకి బిహేవియర్ అనేది మనం వచ్చి ఉంటే మెథడ్స్‌లో డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాయిడ్ మనకు వచ్చి ఉంటే జస్ట్ మనం డ్రైవ్ అనేది ఇద్దాం. డ్రైవ్. ఓకేనా. సో నేను ఇక్కడ నుంచి డ్రైవ్ అనేది ఇస్తాం. జస్ట్ ఒక మెసేజ్ అనేది నేను ప్రింట్ చేస్తున్నా ఇందులో. సో ఇవన్నీ మనం వచ్చి ఉంటే థియరిటికల్‌గా మనం ఫర్దర్ క్లాస్ థియరిటికల్‌గా తెలుసుకుందాం. జస్ట్ మనకు వచ్చి ఉంటే ఇక్కడ బేసిక్‌గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, కార్ ఈస్ డ్రైవింగ్. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే కార్ ఈస్ మనకు వచ్చి ఉంటే డ్రైవింగ్. ఓకేనా. సో మనం వచ్చి ఉంటే కార్ అనేది డ్రైవింగ్ అనేది మనకు వచ్చి ఉంటే దీని యొక్క మనం ఏదైనా కావాలంటే ఒక స్పీడ్ అనేది ఇద్దాం. ఓకేనా. లేదంటే మనకు వచ్చి ఉంటే హ్మ్. ఓకే. మనకి కార్ ఈస్ డ్రైవింగ్ జస్ట్ ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం చాలు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చి ఉంటే ఇక్కడ నేనొచ్చి ఉంటే మనం ఆల్రెడీ మనం చెప్పిన విధంగా మనకొచ్చి ఉంటే కార్ అనేది ఒక క్లాస్. ఓకేనా. సో ఇది మన క్లాస్ లోపల మనకేముంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. మళ్ళీ మనకొచ్చి ఉంటే మెథడ్స్ అనేవి ఉంటాయని చెప్పిన. ఓకేనా. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనకొచ్చేమంటే మనం ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తామనమాట. ఓకేనా. సో మనం ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఆహ్, సో ఇక్కడ నేనొచ్చి ఉంటే కార్ నేమ్ అనేది ఇద్దాం. మనకొచ్చి ఉంటే నేమ్ బీఎండబ్ల్యూ కార్. మనకొచ్చి ఉంటే బీఎండబ్ల్యూ కార్. ఓకే. సో మనకి ఓకే. బీఎండబ్ల్యూ కార్ ఈస్ డ్రైవింగ్. సో మనకొచ్చేంటి జస్ట్ నేనొచ్చేంటి ఇప్పుడు మనకి ఒకవేళ కార్ అనేది నేమ్ అని ఇచ్చామనుకో, ఆ కార్ అనేది డ్రైవింగ్ అనేది ఇక్కడ వస్తుందనమాట. మనం ఏ కార్ డ్రైవ్ చేస్తామని. ఓకే. సో సింపుల్‌గా మనకి. ఓకే. సో జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ నేనొచ్చేంటి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఈ క్లాస్‌లో అనేది మనకొచ్చేంటి కార్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి నార్మల్‌గా థియరిటికల్‌గా మనం చెప్పుకోవాలంటే మనకొచ్చేంటి ఒక కార్ క్లాస్. ఓకేనా. సో మనకొచ్చేంటి ఇదొచ్చి మనకొచ్చేంటి క్లాస్. ఓకేనా. సో మనం ఒక కార్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనకొచ్చేంటి కార్‌కి మనకొచ్చేంటి
నేను ఆల్రెడీ ముందుగానే చెప్పిన మనకొచ్చి ఉంటే ఏదైనా మనకొచ్చి ఉంటే క్లాస్ అంటే ఏం చెప్పినా ఒక బ్లూ ప్రింట్. ఓకేనా? క్లాస్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఒక బ్లూ ప్రింట్. సో, ఇందులో మనకేముంటాయి? క్లాస్ లోపల మనకొచ్చి ఉంటే వేరియబుల్స్ ప్లస్ మనకొచ్చి ఉంటే మెథడ్స్ అనేవి ఉంటాయి. సో, మనకి వేరియబుల్ ప్లస్ మెథడ్స్. సో, వీటన్నిటిని యూజ్ చేసుకొని మనకొచ్చి ఉంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామని చెప్పిన. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చి ఉంటే క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో, ఇందులో మనకేమున్నాయి? స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. సో, స్ట్రింగ్ అనేది మనకొచ్చి ఉంటే ఒక డేటా టైప్ అనమాట. సో, నేమ్ ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే స్ట్రింగ్ మోడల్ అనేది తీసుకున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఏం తీసుకున్నాం? సో, ఇంట్ మనకొచ్చి ఉంటే ప్రైస్. ఓకేనా? డబుల్ ప్రైస్ అని తీసుకోవచ్చు బెస్ట్. ఎందుకంటే ఇంట్ కంటే. ఓకేనా? సో, మనం జస్ట్ ఇంట్ అనేది తీసుకున్నాం బేసిక్‌గా మనకి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే వాయిడ్ ఓకేనా? సో, నేను డ్రైవ్. సో, మనం జస్ట్ ఒక డ్రైవ్ అనే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ మెథడ్స్ గురించి మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో, ఇక్కడ నేనంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా? సో, మనకొచ్చేంటే మనం ఏదైతే మనం నేమ్ అనేది ఇస్తామో ఆ కార్ నేమ్. ఓకే. నేమ్ ప్లస్ మనకొచ్చేంటే డ్రైవింగ్ ఓకే. కార్ ఈస్ డ్రైవింగ్. ఓకేనా? సంథింగ్ అనేది ఒక జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ అని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే వీటిని బేస్ చేసుకొని మనం ఏం క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే చెప్పిన మనకొచ్చేంటే సింగిల్ క్లాస్. ఓకే. సో, సింగిల్ క్లాస్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పిన. ఓకేనా? సో, మనం సింగిల్ క్లాస్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో, ఇదే మనం రియల్ టైమ్‌లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఒక సింగిల్ ఒక సింగిల్ మనకొచ్చేమంటే హౌస్ బ్లూ ప్రింట్. అక్కడ మనకొచ్చేంటే హౌస్ ఇలాగ ఉండాలని బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసుకొని మనం వచ్చేమంటే ఎన్ నంబర్ ఆఫ్ రియల్ వరల్డ్ హౌసెస్ అంటే రియల్ ఎంటిటీస్‌ని మనం క్రియేట్ చేస్తాం. అంటే రియల్ హౌసెస్‌ని. ఓకేనా? సో, ఇది మనకి హౌస్ అనమాట. ఇది జస్ట్ మనకి బ్లూ ప్రింట్. ఓకేనా? సేమ్ లైక్ మనకొచ్చేంటే ఇక్కడ కార్ అనేది మనకొచ్చేంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఓకేనా? సో, దీన్ని యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో, దీనికోసం నేనొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా మనకి కార్ క్లాస్ అనేది సో, ఇక్కడ నేను వచ్చి ఒక డిఫరెంట్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం కావాలంటే. ఓకేనా? సో, లేదంటే మనం ఇక్కడ చేయొచ్చు. నేను ఇప్పుడు డిఫరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, ఈ క్లాస్ వచ్చి నేనొచ్చేమంటే మనకి మెయిన్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకుంటున్నా. మెయిన్ అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకే. ఓకే. సో, ఇక్కడ నాకొచ్చేంటే మెయిన్ అనే ఒక క్లాస్‌ని క్రియేట్ చేసుకున్నాం. సో, ఇక్కడ నేనొచ్చేమంటే మెయిన్ మెథడ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? సో, మనకి మెయిన్ మెథడ్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ నేను సింగిల్ కార్ అనేది ఉంది. సో, ఇదొచ్చి మనకి ఒక క్లాస్. ఓకేనా? సో, ఇందులో మనకొచ్చేంటే మెయిన్ అనేది ఒక క్లాసే. ఓకేనా? సో, మీరు దాన్ని డిఫరెన్స్ అని తీసుకోకండి. మెయిన్ అనేది ఒక క్లాస్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకి లేదంటే మనకొచ్చేంటే ఈ మెయినే అవసరం లేదు. జస్ట్ మనం కావాలంటే దీన్ని డిలీట్ అనేది చేసేద్దాం. సో, మనం జస్ట్ కార్ లోపలే ట్రై చేద్దాం. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేమంటే దీని లోపల నేనొచ్చేంటే ఒక మెయిన్ మెథడ్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు మెయిన్ మెథడ్ లోపల నేనొచ్చేంటే డిఫరెంట్ కార్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఏం చేయాలి? నేనొచ్చేంటే కార్ ఓకేనా? సో, కార్1 ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే న్యూ కార్ అనేది ఒకటి క్రియేట్ చేసిన. సో, ఇదొచ్చి మనకేమవుతుంది? ఒక ఆబ్జెక్ట్ అనేది అవుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇదే మనం వచ్చేంటే డయాగ్రమాటికల్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటే ఓకే. సారీ. మనకొచ్చేంటే డయాగ్రమాటికల్‌గా చూసినట్టయితే మనకొచ్చేమంటే సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఒక న్యూ కార్ ఆబ్జెక్ట్ అనేది మనకి జనరేట్ అనేది అయింది. ఒక న్యూ కార్ అనమాట ఇది. ఓకేనా? సో, మనకి దీనికేముంటే కార్1 ఓకేనా? సో, కార్1 ఆబ్జెక్ట్ అనేది మనకొకటి జనరేట్ అనేది అయింది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇదొచ్చి కార్1. సో, దీనికి రెఫరెన్స్ అనేది దీనికి సమ్ నేమ్ అనేది ఉంటుందనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, సంథింగ్ మనకొచ్చేమంటే సంథింగ్ అట్ ద రేట్ క్లాస్ సంథింగ్ నేమ్స్ మనకొచ్చేంటే సమ్ నేమ్ అనేది ఉంటుంది. సో, వీటి గురించి మనం ప్రెజెంట్ అవసరం లేదు. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ ఫర్దర్ క్లాస్‌లో చేస్తానన్నమాట. ఓకే. ఇప్పుడు నాకొచ్చేమంటే కార్1 అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో, నేను ఇలా మనకొచ్చేమంటే మల్టిపుల్ కార్ ఆబ్జెక్ట్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేను కార్1 అని క్రియేట్ చేసిన దానికి నేనొచ్చేమంటే దీనికి కార్ నేమ్ అనేది ఇస్తున్నా. సో, కార్1 డాట్ నేమ్. సో, దీని యొక్క నేమ్ అనేది ఏమిస్తా అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి మనకొచ్చేటి స్ట్రింగ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్‌లో మనం ఇవ్వాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ నేనేమంటే BMW కార్ అనేది ఇస్తున్నా. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ కార్1 దీనికి మనం వచ్చేమంటే మోడల్ అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేమంటే మోడల్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం? సో, మనం మోడల్ అనేది మనకొచ్చేమంటే సంథింగ్ BMW మోడల్స్ నాకైతే తెలీదు గైస్. ఓకే. సో, మనకొచ్చేమంటే జస్ట్ A1, 2, 3 సంథింగ్ అనేది ఇస్తున్నా మోడల్. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ప్రైస్. ఓకేనా? సో, మనకొచ్చేమంటే కార్1 డాట్ ప్రైస్. ఓకేనా? సో, ప్రైస్ అనేది నేనొచ్చేమంటే సంథింగ్ మనకొచ్చేమంటే ఓకే. మనం
ఒక డిజిట్స్ అనేది ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో నేనొచ్చేంటే సంథింగ్ ప్రైజ్ అనేది ఇచ్చిన. ఓకేనా. సో మనకి ఆహ్, సంథింగ్ 1,30,00,000 సంథింగ్. ఓకేనా. సో ఇది అలా మనకొచ్చేంటే సమ్ ప్రైజ్ అనేది ఇచ్చినాం. ఓకేనా. సో ఇది మనకి కార్ 1 అనేది అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కార్ 1ని మనం డ్రైవ్ చేద్దాం. కార్ 1 డాట్ డ్రైవ్ అనే మెథడ్‌ని నేను కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకేమొస్తుంది? మనకి ఏ కార్ అంటే బీఎండబ్ల్యూ కార్. సో ఇక్కడ నేను సింగిల్ క్లాస్ యూజ్ చేసుకొని నేనొచ్చేమంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేయొచ్చని చెప్పిన. సో నేను ఇప్పుడేం చేస్తా అంటే ఇంకొక డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తా. ఓకేనా. సో నేను ఈసారి ఏం చేస్తున్నా అంటే ఓకేనా. సో మనకొచ్చేమంటే కార్ 1 ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి కార్ 2 అనేది మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో నేను సేమ్ యాజ్ టీజ్‌గా కార్ 2 ఓకే. సో మనం కార్ 2 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ నేనొచ్చేమంటే కార్ 2లో మనకొచ్చేమంటే ఈ ఆడి కార్ అనేది తీసుకున్నాం. సో మనకొచ్చేమంటే ఆడిలో మనకొచ్చేమంటే 1, 2, 3 సో ఇది బీఎండబ్ల్యూ కాబట్టి బి ఇస్తాం. ఓకే. సో ఆడిలోనే ఇస్తాం. సో దీనికి మనకొచ్చేమంటే ఒక 19 సంథింగ్ అనేది ఇస్తున్నా. ఓకేనా. హ్మ్. ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే కార్ 2 అనమాట ఇది. సో ఇప్పుడు మనకిక్కడ మనకి ఇమేజ్‌లో చూసినట్లయితే మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే కార్ 2 అనేది ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇదొచ్చి మనకొచ్చేమంటే ఇదేమైంది ఇది బీఎండబ్ల్యూ కార్. ఇది మనకొచ్చేమంటే ఆడి కార్. ఓకేనా. సో ఇలా మనకొచ్చేమంటే క్రియేట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకొచ్చేమంటే దీని యొక్క రెఫరెన్స్ అనేది దీనికి సమ్ అడ్రెస్ అనేది ఉంటుందనుకుందాం. సో దీనికి ఒక అడ్రెస్ అనేది ఉంటుంది. ప్రతీది ఏమంటే ప్రతిది న్యూ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి సేమ్ మనం హౌసెస్ బిల్డ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా. సో మనం ఇక్కడ హౌస్ అనేది సేమ్ ఒకే బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని మనం హౌసెస్ అనేది బిల్డ్ చేసినాం. బట్ ఎవ్రీ హౌస్‌కి మనకొచ్చేమంటే ఒక డిఫరెంట్ అడ్రెస్ అనేది ఉంటుంది గదా! సో ఈ హౌస్‌కి మనకొచ్చేమంటే హౌస్ నంబర్ అనేది సంథింగ్ అనేది ఇచ్చింటాం. ఈ హౌస్‌కి ఒక హౌస్ నంబర్ డిఫరెంట్ ఉంటుంది. ఈ హౌస్‌కి ఒక హౌస్ నంబర్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అలానే మనకొచ్చేమంటే ఇక్కడ మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్‌కు మనకొచ్చేమంటే ఒక డిఫరెంట్ అడ్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క అడ్రెసెస్ ఓకేనా. మనకి ఎలా చూడాలి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చామంటే ఓకే. నేనిప్పుడు ఇక్కడ మనకొచ్చేంటే జస్ట్ ఇక్కడ నేనొచ్చి దీన్ని రన్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో నాకు సింగిల్ క్లాసే కదా ఇది. బట్ మనకొచ్చేంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది వస్తుంది. సో దీన్ని రన్ చేద్దాం. రన్ యాస్ మెయిన్ ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి ఫస్ట్ టైమ్ మనం కాల్ చేసినప్పుడు బీఎండబ్ల్యూ కార్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకొచ్చేమంటే కార్ 1 ఆబ్జెక్ట్ కాబట్టి ఇది. సో నేనేం చేస్తాను నెక్స్ట్ మనకి సేమ్ క్లాస్‌లోనే మనకొచ్చేమంటే ఆడి కార్ ఈస్ డ్రైవింగ్ అనేది వచ్చింది. సో అంటే మనకి ఇదొక డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇలా మనం వచ్చేమంటే క్లాస్ అనేది మనకొచ్చేమంటే ఒక స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే రియల్ టైమ్‌లో మనం వచ్చేమంటే ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడమే మనకొచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా మనం వచ్చేమంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా. సో మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసే ప్రతి ప్లేస్‌లో మనకొచ్చేమంటే న్యూ అనే కీవర్డ్ అనేది ఉంటుంది. ఓకే. జావాలో అయితే. ఓకే. సో న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ అనేది చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా క్లాస్ అంటే ఏమి? ఆబ్జెక్ట్స్ అంటే ఏమి? అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో నార్మల్‌గా మనకొచ్చేమంటే క్లాసెస్‌కి మనకొచ్చేమంటే సమ్ స్టోరేజ్ అనేది మనకి ఆల్రెడీ నేను ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రకారం మనకొచ్చేమంటే క్లాస్ అనేది మనకొచ్చేమంటే ఎలా ఉంటుందంటే జస్ట్ బ్లూ ప్రింట్ ఓకేనా. జేవీఎంలో మనకొచ్చేమంటే బ్లూ ప్రింట్‌గా మనకొచ్చేమంటే క్లాస్ అనేది లోడ్ అనేది అవుతుంది. ఓకేనా. సో నార్మల్‌గా మీకు జేవీఎం అంటే మీకు ఫస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను. ఓకేనా. జావా వర్చువల్ మిషన్ అనేది. ఓకేనా. ఓకే. సో, ఈ జేవీఎం అనేది మనకొచ్చేమంటే క్లాస్ ఓకేనా. మనకి క్లాసెస్‌ని జేవీఎంలో మనకొచ్చేమంటే బ్లూ ప్రింట్‌గా ఓకేనా. మనకొచ్చేమంటే లోడ్ అనేది చేస్తుంది. అదే మనకొచ్చేమంటే ఆబ్జెక్ట్స్ అనేవి మనకొచ్చేమంటే ఇదొక ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం హౌసెస్ అంటే కూడా మనకిప్పుడు ఒక బ్లూ ప్రింట్ అనేది మనకి స్పేస్ అనేది ఆక్రమించదు. బట్ మనం రియల్ టైమ్‌గా మనం ఉపయోగ ఒక హౌసెస్ అనేది మనం క్రియేట్ చేయాలన్నప్పుడు మనకొచ్చేమంటే స్పేస్ అనేది ఆక్రమిస్తుందా లేదా? సేమ్ ఇలానే కూడా మనకొచ్చేమంటే క్లాస్ అనేది మనకొచ్చేమంటే స్పేస్ అనేది బట్ బ్లూ ప్రింట్స్ అంటే మనకిక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకిదొచ్చి మెమరీ అనేది ఆక్యుపై చేస్తుందన్నమాట. సో, ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే హీప్ మెమరీ. ఓకేనా. సో, మనం మెమరీస్ గురించి మనం వచ్చేమంటే కొన్ని క్లాసెస్ తర్వాత మనం వచ్చేమంటే క్లియర్‌గానే తెలుసుకొని జస్ట్ మీకు బేసిక్‌గా మీకొచ్చేమంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే అది వచ్చి మనకి సమ్ స్పేస్‌ని మనకొచ్చేమంటే తీసుకుంటుంది. ఓకేనా. సో, ఇది మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే చాలు మనకొచ్చేమంటే సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్స్ అనేవి మనకొచ్చేమంటే ఆహ్, మెమరీ బ్లాక్స్ ఇందులో మనకొచ్చేమంటే మెమరీ బ్లాక్స్ అనేది ఉంటాయి. సో, ఇలా చాలా ఉంటాయి. ఓకే. సో, దీని గురించి మనకొచ్చేమంటే ఈ మెమరీస్ గురించి మనం వచ్చేమంటే మెమరీ కాన్సెప్ట్ అని మనం డిఫరెంట్‌గా ఒక క్లాస్ అనేది చూద్దాం. మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ఈ మెమరీస్ అనేవి మనకొచ్చేమంటే చాలా డిఫరెంట్ మెమరీస్ అనేది ఉంటాయి. మనం సమ్ స్ట్రింగ్స్ యూజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే
పూల్ మెమరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ హీప్ మెమరీ అనేది ఉంటుంది. సో, మనం ఇదన్నీ మనం వచ్చి మెమరీ కాన్సెప్ట్‌లో మనం చూద్దాం. ఓకేనా. జస్ట్ మీరు ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి సమ్ స్పేస్ అనేది తీసుకుంటుంది. సో, అది మనకి ఎక్కడో ఒక మెమరీలో స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా. సో, అలా మీరు అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఆబ్జెక్ట్స్ అంటే ఏమి? ఓకేనా. మీ క్లాస్ అంటే ఏమి? అనేది ప్రోగ్రామాటికల్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నార్మల్‌గా మనం దీని గురించి మనం ప్రోగ్రామాటికల్‌గా మనం ఫర్దర్ క్లాసెస్‌లో చూస్తాం కాబట్టి ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి దీనికి ఒక అడ్రెస్ అనేది ఉంటుందని చెప్పిన. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చి జస్ట్ ప్రింట్ అనేది చేద్దాం ఎస్ఓయూటీ. ఓకేనా. సో, నేను వచ్చి కార్1 అనేది ప్రింట్ చేస్తున్నా. సో, నెక్స్ట్ మనకొచ్చి సో, నెక్స్ట్ దీనికి కార్2 అనేది ప్రింట్ చేద్దాం. సో, జస్ట్ నేను ఇక్కడ రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చి జావా 7 ఇది వచ్చి మనం మనం పైన ఇచ్చిన ప్యాకేజ్ అనమాట. సో, దీనికి కార్‌కి మనకి ఒక అడ్రెస్ అనేది ఉంచుంది. డిఫరెంట్ అడ్రెస్. ఓకేనా. మనకి మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకొచ్చి కార్2ని ప్రింట్ చేసినప్పుడు మనకొచ్చి ఒక డిఫరెంట్ అడ్రెస్ అనేది వచ్చింది. సేమ్ మనం ఇల్లుకి అంటే హౌస్ బిల్డ్ చేసినప్పుడు మనం ఎలా హౌస్‌కి మనకి ఎవ్రి హౌస్‌కి మనకొచ్చి డిఫరెంట్ డోర్ నంబర్స్ ఉంటాయి. ఇలా మనం వచ్చి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనకొచ్చి ప్రతి ఆబ్జెక్ట్‌కి మనకొచ్చి డిఫరెంట్ అడ్రెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇలా మనం సింగిల్ క్లాస్ యూజ్ చేసుకొని మనం ఎన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని మనం బిల్డ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ మనకి డిస్ట్రాయ్ అయిందనుకో మనకి ఈ క్లాస్ అనేది డిస్ట్రాయ్ అవుతుందంటే కాదనమాట. ఓకేనా. సో, ఇది క్లాస్ అనేది మనకి అలానే ఉంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా క్లాస్ అంటే ఏమి? ఆబ్జెక్ట్స్ అంటే ఏమి? ప్రోగ్రామాటికల్‌గా ఏ విధంగా రాయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనం ఫర్దర్ క్లాసెస్‌లో మనం ఇంకా డెప్త్‌గా చాలా వరకు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.